హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ. మరి ఈ యొక్క ఏపీ హైకోర్టు నుంచి జిల్లా కోర్టులకు సంబంధించి మనకు రిజల్ట్స్ అయితే డిక్లేర్ చేయడం జరిగింది. స్కిల్ టెస్ట్ ముఖ్యంగా డ్రైవర్ కానీ టైపిస్టు కాపీస్ట్ ఉద్యోగాలకు. మరి దీనికి సంబంధించి మళ్ళీ ఫీజు కట్టాలా అనేది చాలామంది డౌట్ వ్యక్తం చేస్తున్నారు. మరి నాకు కూడా మనకు డౌట్ ఉన్నా కానీ నేను కంప్లీట్గా ఈ యొక్క నోటిఫికేషన్ చదవడం జరిగింది. అది కూడా మీకు చూపిస్తాను ఫీజు కట్టానా లేదనేసి. మరి ఎవరైతే క్వాలిఫై అయినారో ప్రతి ఒక్కరు కూడా మీరు ఇప్పుడు ఆ యొక్క మార్కులకి పనికిరావు. అంటే మన రిటర్న్ ఎగ్జామ్లో ఏమైతే రాశామో ఆ యొక్క మార్కులు యూజ్ కావు. కంప్లీట్గా స్కిల్ టెస్ట్లో ఎవరైతే బాగా పెర్ఫామ్ చేస్తారో వాళ్ళకే జాబ్ అనేది వస్తుంది. కాబట్టి మరి మీకు ప్రిపరేషన్ బాగా మొదలు పెట్టండి. కష్టమైనటువంటి పదాలు కూడా టైప్ చేయండి, హిందీ పేపర్ తీసుకోండి. అదే మాదిరిగా ఏదైనా సరే ఎకనామిక్ సంబంధించినటువంటి ప్యాకేజీలు ఉన్నా లేదా ఒక జ్యుడిషియల్ పరంగా ఉన్నా మీరు కంపల్సరీ అవన్నీ కూడా బాగా ప్రాక్టీస్ టైపింగ్ చేస్తూ ఉండండి. సో నేను కూడా ప్రతిరోజు మీకు మనకి గ్రూప్లో ఒక జ్యుడిషియల్ సంబంధించినటువంటి ఒక ఎక్సర్సైజ్ మీకు పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా 30 టెస్టులు ఉంటాయి. 30 టెస్టులు మీకు ప్రతిరోజు పెడతానమాట. దాన్ని బాగా ప్రాక్టీస్ చేయండి. 1-2 సార్లు ప్రాక్టీస్ చేసి టైప్ చేసుకొని ప్రాక్టీస్గా ఎటువంటి పదాలు వస్తున్నాయని గమనించండి. ఇక్కడ మీకు క్యాపిటల్స్ లెటర్స్ ఉంటాయి, నెంబర్స్ ఉంటాయి, డిఫరెంట్ పేర్లు ఉంటాయి. ఇవన్నీ కూడా మీరు ప్రాక్టీస్ చేసుకొని చాలా బాగుంటుంది. మరి దాంట్లో జాయిన్ కావాలంటే మనకి వాట్సాప్ గ్రూప్ జాయిన్ కండి. దాని గురించి చెప్తాను ఎక్కడ జాయిన్ కావాలనేది. సో ఈరోజు అయితే గ్రూప్ అనేది క్రియేట్ చేయడం జరుగుతుంది. మరి ఈ వీడియోలో కంప్లీట్గా స్కిల్ టెస్ట్కి మళ్ళీ ఫీజు కట్టాలన్నా, మరి స్కిల్ టెస్ట్ ఎప్పుడు ఉంటుంది అనేది కూడా ఎక్కడ మనం డిస్కస్ చేస్తాం. మరి ఒకసారి చూస్తే మరి నాకు కూడా చాలా బాధ వేసింది అనేది చూసిన తర్వాత ఒకసారి చూద్దాం ఏం చెప్పారో నోటిఫికేషన్లో. ఓకే, ది అప్లికెంట్స్ హూ ఆర్ అండర్ ఓపెన్ కాంపిటీషన్ EWS BC category have to pay examination fee of ₹800 only towards online application processing fee and examination fees. So and examination fees మాత్రమే. Whereas the applicants who are SC/ST persons with benchmark disabilities category have to pay ₹400. ఓకే, ఏం చెప్తున్నారు? అప్లికేషన్ ప్రాసెస్ కొరకు మరి ఎగ్జామినేషన్ ఫీజుకు ఓబీసీ వాళ్ళు, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు, జనరల్ కేటగిరీ వాళ్ళు ₹800 ఫీజు కట్టాలి. మరి అది కాకుండా మిగతా వాళ్ళు SC వాళ్ళు, ST వాళ్ళు, పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజిబిలిటీస్ ఉండే వాళ్ళు ₹400 సరిపోదు. ఇదంతా అందరూ కట్టేశాము. దాన్ని బట్టి మన ఎగ్జామ్ కూడా రాయడం జరిగింది. సో గతంలో 1:3 తీశారు స్కిల్ టెస్ట్కు. ఇప్పుడు అట్లా కాదు, క్వాలిఫై అయిన ప్రతి ఒక్కరిని కూడా స్కిల్ టెస్ట్కు తీయడం జరిగింది. So only the applicants belonging to a community recognized as SC/ST in the state of AP alone are entitled for the concessional payment for examination fee of ₹400. దాని పక్కన పెడతాం. ఇప్పుడు ఇంకా the candidates shall pay separate fee for each post or district applied. సో మీరు కాపీస్ట్కి ₹800 పే చేసాం, టైపిస్ట్కు ₹800 పే చేసాం. మన జిల్లాతో పాటుగా పక్క జిల్లాలో అప్లై చేసినా కూడా చాలా మంది ఫీజు కట్టాం. అప్పటికే మనకి తడిపి మోపిడంతా అయిపోయింది అనమాట. మళ్ళీ ఇప్పుడు ఏమంటారు రెండో పాయింట్లో, ద క్యాండిడేట్స్ హూ అప్లైడ్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ టైపిస్ట్ అండ్ క్వాలిఫైడ్ ఇన్ ది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అండ్ హూ ఆర్ డిజైరస్ ఫర్ అపియరింగ్ ద స్కిల్ టెస్ట్ షెల్ పే ద ఫీ ఆఫ్ ₹800 అంటున్నాను. మళ్ళా అంటే ఎవరైతే ఎగ్జామినేషన్ పాస్ అవుతారో, తిరిగి టైపిస్ట్ క్వాలిఫై అయినారో, తిరిగి మీరు స్కిల్ టెస్ట్కి అప్లైకి మీరు రాయాలనుకుంటే, మీకు ఇంట్రెస్ట్ ఉంటే, డిజైరస్ ఫర్ అపియరింగ్ ది స్కిల్ టెస్ట్ షెల్ పే ద ఫీ ఆఫ్ ₹800. సో మీరు ఎగ్జామినేషన్ పాస్ అయిన తర్వాత మళ్ళీ స్కిల్ టెస్ట్ కూడా మీరు అప్లై కావాలనుకుంటే, స్కిల్ టెస్ట్ మీరు అటెండ్ కావాలనుకుంటే తిరిగి మీరు ఫీ పే చేయాలి అంటున్నారు. ₹800 only towards online application processing fee and examination fee, whereas the applicants who are SC/ST persons with the benchmark disabilities category have to pay ₹400. చూసారా? ఎగ్జామ్ పాస్ అయిన తర్వాత తిరిగి ఎవరైతే టైప్ టెస్ట్కు మరి మీరు అటెండ్ కావాలనుకుంటారో వాళ్ళు తిరిగి పేమెంట్ చేయాలి ₹800 ఫర్ జనరల్, EWS, OBC. మిగిలిన వాళ్ళు ₹400 పే చేయాలి. అది కూడా మీ జిల్లాతో పాటుగా పక్క జిల్లాలో కూడా మీరు అనుకుంటే అది కూడా పే చేయాలి. దారుణం కదండి. ఇప్పుడు అంటే ఒక అభ్యర్థి ఇక్కడ ₹800 పే చేయాలి, తిరిగి ₹800 పే చేయాలి. ఇప్పుడు ఇది ఒక జిల్లాకి అయితే అంటే ₹1600 పే చేయాలంటే ఎక్కడ పే చేస్తారండి? దారుణం కదా. ఇది బ్యాంకింగ్లో కూడా ప్రిలిమ్స్ ఉంటుంది, మెయిన్స్ ఉంటుంది, ఇంటర్వ్యూ కూడా ఉంటుంది.
సో వాళ్ళు పే చేసినంత కేవలం 800 రూపీస్ మాత్రమే, 850 రూపీస్. ఏది ప్రిలిమ్స్, మెయిన్స్, మినిస్తో పాటు ఇంటర్వ్యూకి కూడా కలుపుకొని, మళ్ళీ పీఓలో అయితే మన టైపింగ్ టెస్ట్ కూడా ఉంటుంది. అంటే ఇక్కడ స్టేజ్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్, స్టేజ్ 2 మెయిన్ ఎగ్జామినేషన్, మరి స్కిల్ టెస్ట్, తిరిగి ఇంటర్వ్యూకి 4 ప్రాసెసింగ్ కట్టే ఫీజు మన ఏదంతా 850 రూపీస్. అది ఒక బ్యాంక్ కాదు, అన్ని రకాల బ్యాంక్స్ కలుపుకొని. ఇక్కడ అదే క్వాలిఫికేషన్తో మనం అటెండ్ కావడం జరిగింది. టైపిస్ట్ అయినా, కాపీస్ట్ అయినా జిల్లాకు 800 రూపీస్, మళ్ళీ ఎన్ని జిల్లాలు అన్ని జిల్లాలు కూడా కట్టమని చెప్పడం జరిగింది. సో 800 రూపీస్ బాగానే ఉంది. తిరిగి స్కిల్ టెస్ట్ కూడా 800 రూపీస్ పే చేయాలంటే హౌ ఇట్ ఈస్ పాసిబుల్? చాలా కష్టతరమైనటువంటిది కదా. ఏమన్నంటే ఏం చెప్తారు, మేము నోటిఫికేషన్ మీకు ఇచ్చినాం కదా అని చెప్పడం జరుగుతుంది. ఏదైనా సరే ఇది మాత్రం కొంచెం ఇబ్బందికరమైనటువంటిదే. కోర్టు దీన్ని పరిగణలోకి తీసుకొని ఒకసారి రీథింక్ చేసుకుంటే బాగుంటుందనేసి చాలామంది అభ్యర్థులు ఎవరైతే ఎగ్జామ్ అటెండ్ అయినారో, పాస్ అయినారో, తిరిగి స్కిల్ టెస్ట్ కావాలనో వాళ్ళు చాలా ఆవేదనతో చెప్తున్నారు అనమాట. ఇది ఎగ్జామ్షన్ ఇస్తే బాగుంటుందని కోర్టు వాళ్ళను అప్పీల్ చేసుకుంటున్నారు అనమాట. ఓకేనా? సో ఇది అన్నమాట. మరి ఒక జిల్లాకి 1600 మినిమం అయితే చాలా మంది ఏం చేశారంటే 2 జిల్లాలు 3 జిల్లాలు అప్లై చేయడం జరిగింది. సో 3 జిల్లాలు అనుకోండి, 13 ఎంత అండి, 4800 రూపీస్. 3 జిల్లాకి అయితే మాత్రం ఇంకా ఎక్కువ చేసినారు. సో ఈ 2 పోస్టులు కాదు అప్లై చేసింది, జూనియర్ అసిస్టెంట్ అప్లై చేసినారు, ప్రాసెస్ సర్వర్ అప్లై చేసినారు, ఓకేనా, రికార్డ్ అసిస్టెంట్ అప్లై చేసినారు, స్టెనో అప్లై చేసినారు. వాళ్ళకి 10,000 రూపాయలు అయిపోయిందా? ఒక ఎగ్జామ్ రాని 10,000 రూపాయలు ఎక్కడ కడతారు? తిరిగి ఇక్కడి నుంచి మళ్ళీ మనం ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళాలి, అది ఖర్చులు. సో ఇది మాత్రం కోర్టు అయితే మాత్రం కొంచెం రీథింక్ చేస్తే బాగుంటుందనేసి అప్లికెంట్స్ మాత్రం అడుగుతున్నారు అనమాట. అంటే ఇప్పుడు తిరిగి మన ఫీజు కట్టాల్సిందే. అంటే మళ్ళీ మనకు ఏమంటారు, ఇప్పుడు ఎవరైతే పాస్ అయినారో ప్రతి ఒక్కరు కూడా మళ్ళీ ఫీజు కట్టి మనం చలన్ సబ్మిట్ చేయాలి. ఓకే, ఇంకా చూద్దాం. ది అప్లికేషన్ ఆర్ ఎగ్జామినేషన్ ఫీజ్ టు బి రెమిటెడ్ ఆర్ పెయిడ్ ఆన్లైన్ ఓన్లీ. సో ఇక అమౌంట్ కూడా మీరు ఆన్లైన్లో పే చేయాలంటున్నారు. ది అప్లికేషన్ ఆర్ ఎగ్జామినేషన్ ఫీ వన్స్ పేడ్ విల్ నాట్ బి రీఫండెడ్ ఈవెన్ ఇఫ్ ద అప్లికేషన్ ఈజ్ రిజెక్టెడ్ ఫర్ ఎనీ రీజన్ ఆర్ ద రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఈజ్ క్యాన్సల్డ్ ఫర్ ఎనీ రీజన్. ఒకవేళ ఈ యొక్క అప్లికేషన్ మీ యొక్క అప్లికేషన్ రిజెక్ట్ అయినా లేదా నోటిఫికేషన్ క్యాన్సిల్ అయినా కూడా డబ్బులు ఎన్నికి ఇవ్వమంటున్నారు. మరి కోర్టులే ఈ విధంగా మనకు తెలిసి చాలా అన్యాయంగా కదా. మరి ఇది ఖచ్చితంగా ఒక రీథింక్ చేయాలి. ఏ ఎగ్జామ్స్ అయినా, రైల్వేస్ అయినా. సో రైల్వేస్ ఏం చేస్తున్నాయి, ఎగ్జామ్ రాస్తాం, ఎగ్జామ్ రాసిన తర్వాత ఫీజు మళ్ళీ ఎన్నికి ఇస్తున్నారు. ఎస్ఎస్సి తీసుకోండి, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ తీసుకోండి. సో స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఏమవుతా ఉంది, సో 100 రూపాయలు ఫీజు కట్టాలి. అది అమ్మాయిలైనా, ఎస్సీ ఎస్టీ కదా అందరికీ ఫీ. మనం ఫ్రీ ఏమని చెప్పడం లేదు, కనీసం అట్లీస్ట్ ఒక మార్జిన్లో, అంటే ఎగ్జామ్ రాసిన దానికి ఫీజు కట్టాలి, స్కిల్ టెస్ట్కి ఫీజు కట్టాలంటే ఇది ఖచ్చితంగా నిరుద్యోగ యువతకు, మరి పేద కుటుంబాల వాళ్ళకు, గ్రామీణ అభ్యర్థులకు ఖచ్చితంగా ఇది బరువు అనేది ఖచ్చితంగా అవుతుంది అనమాట. ఇది కొంచెం కష్టతరమైనటువంటిది అని చెప్పొచ్చు అనమాట. ది అప్లికెంట్ మే చూస్ ద టెస్ట్ సెంటర్ విత్ 5 preferences. However, the High Court reserves the right to allot the applicant to any choose center. అది ఎగ్జామ్ ఫీజు కాబట్టి మరి స్కిల్ టెస్ట్ కూడా మళ్ళీ ఇదే విధంగా మనం అడుగుతారా లేదా అనేది మనకు మరొక 1 week 10 days వెయిట్ చేయాల్సి ఉంటుంది. మళ్ళీ ఇప్పుడు మన ఎగ్జామ్ ఫీజు కట్టాలి కాబట్టి ఇక ఎగ్జామ్ ఫీజు ఖచ్చితంగా మళ్ళీ మనకు ఒక వాళ్ళు 1 week నుంచి 10 days టైం ఇస్తారు ఖచ్చితంగా అప్లై చేసుకోమని. సో అంటే మరి ఇక స్కిల్ టెస్ట్ ఎప్పుడు జరగచ్చు అంటే మేబీ ఖచ్చితంగా ఆఫ్టర్ ఫెస్టివలే. మనం ముందుగా డిస్కస్ చేసినట్లు ఈ యొక్క హైకోర్టుకు సంబంధించి ఈ యొక్క స్కిల్ టెస్ట్ అనేది మనకు సంక్రాంతి కన్నా ముందు జరిగే ఛాన్స్ లేదు. ఎందుకంటే 22కి వచ్చేసాం. ఒకవేళ మనకు ఒక 2 నెలల్లో ఫీజు కట్టమని ఇచ్చినా కూడా 1 week టైం ఇవ్వాల్సిందే. అంటే ఈ నెలంతా పడుతుంది. తర్వాత తిరిగి వాళ్ళంతా సెంటర్ అలాట్ చేసుకోవాలి. ఎంతమంది అభ్యర్థులు, అంతే కదా. మరి పాసిన అందరూ కూడా అటెండ్ కాలేకపోవచ్చు కదా. సో మరి ఎంతమంది ఫీజు కడతారు దాన్ని డిసైడ్ చేసుకొని వాళ్ళు తిరిగి సెంటర్స్ రిక్వెస్ట్ చేసుకోవాలా, ఇదంతా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా అయితే మాత్రం నేను అనుకోవడం జనవరి 3rd week నుంచి ఇది స్టార్ట్ కావచ్చేమో. అన్ని కూడా అనుకూలంగా ఉంటాయని నేను భావిస్తున్నాను. బట్ అది ఎప్పుడన్నా పెట్టిన మనకు సంబంధం లేదు. ఇంకా మనం మాత్రం మీ యొక్క ప్రిపరేషన్ మీరు మొదలు పెట్టండి. సో చాలా సిన్సియర్గా మీ యొక్క టైపింగ్ ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. అదే మాదిరిగా కాపీస్ట్ కన్నా ఇదే రూలే, టైపిస్ట్ కన్నా ఇదే రూలే, స్టెనోగ్రఫీకైనా ఇదే రూలే ఉంటుంది. ఖచ్చితంగా అప్లికబుల్ అవుతుంది. అంటే ఎవరైతే స్కిల్ టెస్ట్ అప్లై చేస్తున్నారో వాళ్ళందరూ తిరిగి ఫీజు కట్టాల్సి ఉంటుంది. మరి ఈ మధ్యలో ఒకవేళ కోర్టు ఏమన్నా రీథింక్ చేసి ఆ బరువుకు బాధ్యత అవుతుంది, కష్టమవుతుందని భావించి ఇక ఫీజు ఎగ్జామ్స్ ఇస్తే మాత్రం బాగుంటుంది. దీంతో గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కూడా కొంచెం రిక్వెస్ట్ చేస్తే బాగుంటుంది కోర్టుకి అనమాట. సో ఇది అభ్యర్థులు కోరుకుంటున్నారు అనమాట. ఇది మిత్రమా. సో మరి దీనికి సంబంధించినటువంటి మీకు ఏమైనా PDF అంటే మీకు ప్రాక్టీస్ చేసుకోవడానికి ఏమైనా ఇబ్బందికరంగా ఉంటే
మరి మీరు ఆల్రెడీ టైపింగ్ వెళ్తూ ఉంటారు, ఇంట్లో కూడా టైప్ చేస్తూ ఉంటారు. మరి మన దగ్గర ఒక 30 ఎక్సర్సైజెస్ ఉన్నాయన్నమాట, మంచి ఎక్సర్సైజులు ఉన్నాయి, ఫ్రీగానే మీకు పంపించడం జరుగుతుంది. మీరు ఏం చేస్తారంటే మనకి ఉత్తమ్ 5 క్లబ్లో జాయిన్ కండి. సో వాట్సాప్ గ్రూప్ అనమాట ఇది. సో మరి మీ దీనిలో జాయిన్ కావాలనుకుంటే మీరు ఏం చేయాలంటే 8688080802కి మీరు ఏం చేస్తారంటే ఎవరైతే క్వాలిఫై అయినారో మీరందరూ కూడా యాడ్ మీ అని పెట్టేసేయండి. యాడ్ మీ ఏపీహెచ్సి గ్రూప్ అని, లేదా ఏపీహెచ్సి, లేదా మీరు ఏదో క్వాలిఫై అంటే స్టెనోనా, లేకుంటే టైపిస్టా, కాపీస్టా, అది కూడా వీళ్ళు చేయండి. లేదా సింపుల్గా యాడ్ మీ ఏపీహెచ్సి అని పెట్టేసేయండి. మిమ్మల్ని గ్రూప్లో యాడ్ చేస్తాం. మేము గ్రూప్లో యాడ్ చేసి మీకు ప్రతిరోజు ఒక టెస్ట్, మీకు ప్రాక్టీస్ టెస్ట్ మీకు పంపిస్తాను. సో అది సరిపోదు, అది ఓన్లీ ఫర్ ప్రాక్టీస్. నేను మా సైన్స్ మీకు పంపిస్తాం. మొత్తం 30 ఎక్సర్సైజులు ఉన్నాయి. సో ప్రతిరోజు ఒక ఎక్సర్సైజ్ వంతున మీకు 30 రోజులు మీకు పంపించడం జరుగుతుంది. సో కాబట్టి మీరు ఖచ్చితంగా మనకి గ్రూప్లో అయితే జాయిన్ కండి. సో మీరు అందరూ కూడా బాగా ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే మార్కులు ఇంకా పక్కన పెట్టేసేయండి, దాంతో మనకు సంబంధమే లేదు. ఇప్పుడు ఈ యొక్క రిటర్న్, ఈ యొక్క స్కిల్ టెస్ట్లో ఎవరికైతే హయ్యర్ మార్క్ వస్తుందో, టాప్ మార్క్ వస్తుందో, అక్యురసీతో పాటుగా స్పీడ్ ఎక్కువ కొడతారో వాళ్ళకే జాబ్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రాక్టీస్ డిపెండ్ చేయండి. ఇప్పుడు ఇంకా ఎగ్జామ్ అంటే మన చేతుల్లో లేదు, కంప్లీట్గా ఈ యొక్క స్కిల్ టెస్ట్ అనేది మన చేతుల్లో పని. కాబట్టి మీరు ఎంత బాగా ప్రాక్టీస్ చేసుకుంటే మీరు జాబ్కి అంత దగ్గరగా వెళ్తారనమాట. సో అందరికి ఆల్ ది వెరీ బెస్ట్. సో మీరు ఖచ్చితంగా అయితే మన గ్రూప్లో అయితే మాత్రం జాయిన్ కండి. ఈ యొక్క నెంబర్కి మీరు ఏం చేస్తారంటే యాడ్ మీని పెట్టేసేయండి. మేము ఇమీడియట్గా గ్రూప్లో యాడ్ చేసి మీకు రేపటి నుంచి మీకు ప్రతిరోజు ఒక ఎక్సర్సైజ్ మీకు పంపించడం జరుగుతుంది. అందుకు బాగా ప్రాక్టీస్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.